2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. భార్యాభర్తల మధ్య వీడియో అండ్ ఆడియో, దాంతోపాటు ఇమేజెస్, వీటికి సంబంధించినటువంటి లీక్స్ కూడా జరుగుతూ ఉంటాయి కపుల్స్లో జరిగేటువంటి. అంటే లిటరలీ చెప్పాలి అని అంటే సైబర్ హరాస్మెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. లీగల్గా చూసుకుంటే ఇది భార్యాభర్తల్లో రైట్స్ పరంగా చూసుకునేటప్పుడు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా కొంతమంది భార్యాభర్తలు భర్త భార్యని, భార్య భర్తని కొన్నిసార్లు ఈ సైబర్ హరాస్మెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాటి వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి, చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తుందనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే సార్, రెగ్యులర్గా మనం చూసేటువంటి రెగ్యులర్ లైఫ్లోనే కామన్గా మన ముందు ఉన్నట్టే ఉంటారు, కానీ వెనక మాత్రం చాలా జరిగిపోతూ ఉంటాయి సార్. భార్య పాస్వర్డ్లు భర్తకు తెలిసిపోతూ ఉంటాయి, భర్త పాస్వర్డ్లు మాత్రం భార్య ఖచ్చితంగా కావాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. భార్య ఫోను 5 days 10 days భర్త దగ్గరే ఉండి మొత్తం అబ్జర్వ్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. భర్త ఫోను భార్య దగ్గరే పెట్టుకొని ఇందులో ఏం జరుగుతుందో తెలుసుకొని మీద పడిపోదాం అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే గొడవ కోసం అని చెప్పి లేదా లిటరల్గా వాట్ దే ఆర్ డూయింగ్ క్యారెక్టర్ అసాసినేషన్ బిట్వీన్ దెమ్సెల్ఫ్. దిస్ ఈస్ క్లియర్. కరెక్ట్. ఈ సైబర్ హెరాస్మెంట్కి చట్టాలు ఏం చెప్తున్నాయి, అది ఎంతవరకు కరెక్ట్? అది మీ పాయింట్లో నేను చూసేటప్పుడు మీ దగ్గర చాలా కేసెస్ వచ్చింటాయి. మనం అవేర్నెస్ వీడియోస్ చాలా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అడుగుతూ ఉన్నాను. ఎలా అసలు ఏ విధంగా ఉంటుందండి? ముందుగా నాగరాజ్ గారు, మీరు ఏదైతే ఒక 2-3 ఏళ్ళ నుంచి ఈ లీగల్ చట్టం పట్ల అవగాహన, ఏదైతే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారో దానికి నేను మిమ్మల్ని అభినందిస్తూ, ఎందుకంటే ఏ బుక్లలో ఏ సిలబస్లో కూడా ఎక్కడ మీకు ఐపీసీ కానీ, అంటే ఇప్పుడు బిఎన్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఏ సిలబస్లో కూడా ఎక్కడ ఉండవు నాగరాజ్ గారు. మీరు ఈ అవేర్నెస్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దానికి మీరు ఎన్నిసార్లు మమ్మల్ని ఫాలోఅప్ చేసి, సార్ మీరు చెప్పాలి, మీ బాధ్యత ఇది, సమాజంలో అవేర్నెస్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దానికి నేను ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అయితే ఇవాళ మీరు ఏదైతే టాపిక్ తీసారో ఇది ఒక అద్భుతమైన టాపిక్ అండి. ఇది చూసే వ్యూవర్స్కి చాలామందికి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక భార్య భర్త అనగానే బేసిక్గా ఆ భర్త ఏమనుకుంటాడంటే ఇంకా భార్యకి ఏమీ ఇండిపెండెన్స్ లేదు, ఏమీ ప్రైవసీ లేదు, ఇంకా సర్వస్వం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ కెన్ సీ అని అనుకుంటాడు. భార్య కూడా అలాగే. ఇంకా భర్త అనగానే ఇంకా భర్తకి ఎటువంటి ప్రైవసీ లేదు, ఏమీ ఇండిపెండెన్స్ లేదు, ఇంకా మాకు పెళ్ళి అయిపోయింది, కంప్లీట్గా భర్త ఏం చేస్తున్నాడో నాకు తెలియాలి అని అనుకుంటుంది భార్య. అది ప్రేమతో అనుకుంటే పర్వాలేదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరికి ప్రేమ విపరీతమైన ప్రేమ పొసెసివ్నెస్గా మారి అనుమానంతో ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, భార్య ఫోన్ ఉంది, భార్య ఫోను భర్త ఆల్మోస్ట్ ఒక డైలీ 4 to 5 hours ఆయన జోబులోనే పెట్టుకుంటే ఇంకా ఆ భార్యకి ప్రైవసీ ఏముంటుందండి? ఆ భార్య బాయ్ ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నట్టు కాదు కదా దాని అర్థం. భార్య మేబీ వేరే వాళ్ళ చిన్ననాటి అమ్మాయిల ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడుతుండొచ్చు, వాళ్ళ కొలీగ్స్ తోటి ఏదైనా చాట్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో ఏ డ్రెస్సులు వేసుకుంటున్నాము, ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మాట్లాడుతుండొచ్చు. మరి ఒక భార్య తన స్నేహితురాలతో మాట్లాడేటప్పుడు తన స్నేహితురాలు ఇచ్చే రిప్లైస్తో కొంచెం పర్సనల్ కూడా మాట్లాడుకోవచ్చు కదా వాళ్ళు. అవును. ఎలా ఉంటాయి, ఇక్కడ ఎలా ఉంటాయి బట్టలు, అక్కడ ఎలా ఉంటాయి బట్టలు అని పర్సనల్గా కూడా మాట్లాడుకోవచ్చు కదా. మరి భార్య స్నేహితురాలు భార్యకి పెట్టే మెసేజ్లు అన్నీ కూడా ఈ భర్త చదువుతాము, ఎంతవరకు ఆ భార్య అంగీకరిస్తుంది, ఎంతవరకు ఆ భర్త చేసే పని కరెక్ట్? అవును. భార్య ఫోన్లో ఉంది, చాలాసేపు ప్రతిరోజు ఫోన్లో ఉంటుంది అంటే భర్త కంపల్సరీగా ఈమెకి ఎఫైర్ ఉంది అని అనుమానం పడకూడదు. ఆ భార్య సోషలైజింగ్ ఎక్కువ చేస్తుందేమో, ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారేమో, ఇన్స్టాలో ఎక్కువసేపు ఉంటుందేమో, చాలామంది పాత ఫ్రెండ్స్ని కూడా పలకరిస్తూ ఉంటుందేమో, వాళ్ళ కెరియర్లు ఎలా ఉన్నాయని అనుకుంటుందేమో, ఈమె కెరియర్ గురించి కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తుందేమో, వాళ్ళ అమ్మాయిలే ఉండొచ్చు. ఇక్కడ హస్బెండ్ ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఫార్మేట్లోకి వెళ్ళిపోతారు. అంతే కదండి నాగరాజ్ గారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇట్లాంటి ఇన్సెక్యూరిటీ వల్ల ఎప్పుడైతే భార్య ఫోను భర్త దొంగలిస్తాం మొదలు పెడుతున్నారు, భర్త ఫోన్ని భార్య దొంగలిస్తాం మొదలు పెడుతుంది. అంటే ప్రాసెస్ అసలు ఏం జరుగుతుంది సార్? అసలు సింపుల్ అండి. ఇప్పుడు భార్య నిద్రపోతున్నప్పుడు భర్త ఆ భార్య ఫోన్ తీసుకొని పాస్వర్డ్ పాపం భార్య నమ్మి ఇస్తుంది భర్తకి.
పాస్వర్డ్ ఇంకోటి నాగరాజ్ గారు నేను చెప్తా మర్చిపోయాను. పాస్వర్డ్ మళ్ళీ అన్నోన్ పాస్వర్డ్స్ పెట్టుకోకూడదు ఎవరు. పెట్టుకుంటే మళ్ళీ అనుమానం అనమాట. అంటే కొత్త ట్రెండ్ ఏంటంటే భార్య మొబైల్ ఫోన్లో భర్త ఫింగర్ ప్రింట్ కూడా ఉండాలి, భర్త మొబైల్ ఫోన్లో భార్య ఫింగర్ ప్రింట్ కూడా ఉండాలి. అంటే లేదంటే ఫేస్ ఐడి. అంటే భార్య భర్త ఫోన్ ఇలా చూస్తే ఓపెన్ అయిపోవాలి. సార్ ఆ మాత్రం జాగ్రత్త కూడా తీసుకోకూడదా సార్ అసలు? ఒకళ్ళ ఫోన్లు ఒకళ్ళు ఓపెన్ చేసుకోలేకపోతే అది అనుమానమే. అంటే కర్మగాలి పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుందో లేకపోతే పాస్వర్డ్ ఎవరికైనా వేరే వాళ్ళకి కూడా తెలిసిందని ఆ భార్య కనుక పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే ఈ భర్త రెగ్యులర్గా ఆ ఫోన్ తీసుకొని కొట్టి పాస్వర్డ్ చేంజ్ అయిందని తెలిస్తే 100% ఈ భర్తకు ఆ భార్య మీద డౌట్ వచ్చేస్తుంది. అలాంటి సొసైటీలో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు మనం ఉన్నాం. మరి ఎలా సార్ అంటే లీగల్గా చూసుకుంటే ఏది తప్పు ఏది తప్పు కాదు? చూడండి, ఎప్పుడైతే ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు భార్య అయినా భర్త అయినా అండి నాగరాజు గారు, దే విల్ హ్యావ్ దేర్ ప్రైవసీ, దే విల్ హ్యావ్ దేర్ ఇండిపెండెంట్ లైఫ్, దేర్ ఇండివిజువల్ రైట్స్. ఓకే, భర్త ఊపిరి పీలిస్తే భార్య పీల్చుకున్నట్టు కాదు కదా, రైట్? భార్య కూడా ఊపిరి పీల్చుకోవాలి కదా. అలాగే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుందండి, రైట్? ఎప్పుడైతే భార్యకి తెలియకుండా భర్త ఇంకా విపరీతంగా ఎవ్రీ టైం వెళ్ళి అలా చాట్స్ని ఫొటోస్ తీసుకుంటాము, మా ఫొటోస్ ఎవరితో వాళ్ళ ఫ్రెండ్స్తో దిగుతుందో అది ఫార్వర్డ్ చేయించుకుంటాము, మెసేజ్లో ప్రతి మెసేజ్కి వెళ్ళి దానికి ఎలుగుతాము, దాన్ని మళ్ళీ ఫోటోలు తీసుకుంటాము. ఎప్పుడైతే భర్త ఇట్లాంటి యాక్టివిటీస్ వాళ్ళ ఇన్స్టాలోకి వెళ్తాము, వాళ్ళ ఫేస్బుక్లోకి వెళ్తాము, వాళ్ళ పర్సనల్ మెసెంజర్స్లోకి వెళ్ళి ఈ భార్యకు తెలియకుండా ఎప్పుడైతే ఇవన్నీ ఫోటోలు తీసుకుంటే ఇట్ ఈజ్ ఆల్సో యాజ్ గుడ్ యాజ్ ఈక్వల్ టు సైబర్ కేస్. దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం, ఐటీ యాక్ట్ ప్రకారం 66 అని ఒకటి ఉంది, 72 అని ఉంది. అందులో ఇట్ టాక్స్ అబౌట్ ప్రైవసీ ఆఫ్ యువర్ పార్ట్నర్ ఆల్సో. షీ మైట్ బి యువర్ లైఫ్ పార్ట్నర్ బట్ షీ ఈజ్ ఆల్సో అన్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్. అది మర్చిపోకూడదు. సెక్షన్ ఐటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 66, సెక్షన్ 72 ప్రకారం చూసుకుంటే మీ ఇండివిజువల్ రైట్స్ని ఎప్పుడైతే లాగేసుకుంటారో అది భర్త అయినా వేరేవాడైనా ఒకటే. సేమ్ punishment is applicable to the life partner also if the wife goes and complains in the cyber police station. నారాయణ గారు, ఇప్పుడు నేను చెప్పబోయేది 100కి 100% జరుగుతుందో లేదో మీరు చెక్ చేసుకోండి. మీరు కింద కమెంట్స్ బట్టి, మనకి చూసే వీక్షకుల కమెంట్స్ బట్టి మీకు క్లియర్గా తెలిసిపోతుంది. కొంతమంది భర్తలు భార్యలు ఏం చేస్తారంటే బేసిక్గా వాళ్ళ చాటింగ్ నార్మల్గా ఉన్నా కూడా అందులో నుంచి ద్వంద్వ అర్థాలు తీస్తానికి ఈ చాట్ని వాళ్ళ ఫొటోస్ తీసి లేదా స్క్రీన్ షాట్స్ తీసి పంపించుకొని మళ్ళీ వెంటనే భార్య ఫోన్లో డిలీట్ చేస్తాం జరుగుతుంది. అప్పుడప్పుడు దాన్ని డైరెక్ట్గా వీళ్ళ కెమెరా నుంచే, అంటే వీళ్ళ ఫోన్ నుంచే నిద్రపోయే టైంలో ఫోటోలు తీస్తాం జరుగుతుంది. అది ఎంత విచిత్రంగా అంటే ఆ వైఫ్కి ఎప్పుడైతే వీళ్ళు కోర్టులో డైవర్స్ అప్లై చేస్తారో అప్పటి వరకు అసలు ఆ ఫోటోలు తీసినట్టు కూడా ఐడియా కూడా ఉండదు. ఒకానొక సందర్భంలో ఒక చిన్ననాటి స్నేహితుడు, భార్యకి మిత్రుడు, మంచి మిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు అమెరికా నుంచి వచ్చాడు, ఇండియాకి వచ్చాడు. అది ఫేస్బుక్లో అందరూ గ్రీట్ చేస్తున్నారు, వెల్కమ్ బ్యాక్ టు ఇండియా, వెల్కమ్ బ్యాక్ టు ఇండియా అని. ఈమె కూడా వెల్కమ్ బ్యాక్ టు ఇండియా అని 100 మంది గ్రీట్ చేసింది తీయడు ఫోటో. ఈమె వెల్కమ్ బ్యాక్ టు ఇండియా అని ఆ అబ్బాయికి, చిన్ననాటి స్నేహితుడికి ఏమైనా మెసేజ్ పెడితే మాత్రం దాన్ని కూడా తీసి ఈ అక్రమ సంబంధాలు అంటగడతారు కొంతమంది సాడిస్ట్ భర్తలు. మరి వైఫ్ సార్ సేమ్ ఈజ్ అప్లికబుల్ సార్, సేమ్ ఈజ్ అప్లికబుల్ బోత్ ద సైడ్స్. ఓకే, ఎప్పుడైతే భర్త మీద పొసెసివ్నెస్, ఓవర్ పొసెసివ్నెస్ అయిపోతుందో, ఇది జెండర్కి వేరియేషన్ లేదండి నేను చెప్పేది. భార్యలకి ఎంత అప్లికబుల్లో భర్తలకు కూడా అంతే అప్లికబుల్. అది భర్తల మీద కూడా ఓవర్ ప్రేమ, అతి ప్రేమ, ఇన్సెక్యూరిటీ, ఓవర్ పొసెసివ్నెస్ పెరిగిపోయినప్పుడు ఏ చిన్ననాటి స్నేహితురాలతో కానీ లేకపోతే ఆఫీస్లో ఎవరితో మాట్లాడినా కానీ వెంటనే దానికి ద్వంద్వార్థాలు తీసి దాన్ని ఫోటోలు తీసుకొని దాన్ని భద్రపరుచుకొని రేపొద్దున డైవర్సో లేకపోతే ఏదో గొడవ, అనుమానాలు విపరీతంగా పెరిగేసరికి అవతల వాడికి ఎవరికైనా చిరాకు వస్తుంది. గొడవలైనప్పుడు ఫ్యామిలీ ముందు పెద్దవాళ్ళ ముందు వీళ్ళు ఇవన్నీ ఇంకా అప్పుడు ప్రవేశపెడుతూ ఉంటారు. ఒక్కొక్క ఫోటో, ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో చూడండి అంటే అప్పుడు కంటెస్ట్ వేరే ఉంటుంది. ఆ కంటెస్ట్లో నుంచి ఫొటోసు, స్క్రీన్ షాట్స్ తీసి ఇవాళ గొడవలో దాన్ని ఇన్వాల్వ్ చేసి దాంట్లో పెట్రోల్ పోస్తే మరి బగ్గుమంటది కదా. మరి ఎలా సార్, ఒకవేళ తప్పు చేశారనుకుందాము, అది ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఇప్పుడు మీరే అంటున్నారు వాళ్ళ ఫోన్లు పట్టుకోవడానికి, ముట్టుకోవడానికి మీకు ఏ రైట్స్ లేవు, ఇండివిజువల్ రైట్స్ ఎప్పుడూ ఉంటాయి ఐటీ యాక్ట్ ప్రకారం అని చెప్పేసి. కరెక్ట్, డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అది చాలామందికి తెలీదు. నేనేమన్నా భార్య అంటే ఇంకా భర్త అంటే ఇంకా భార్య మొత్తం కంప్లీట్గా ప్రైవసీ, అసలు నా ఇష్టం అన్నట్టు ఉంటే ఒక కేసు భార్య వేస్తే అప్పుడు అర్థమవుతుంది, ఆహా రైట్, భర్త అన్న కూడా కొంచెం లిమిట్స్ ఉంటాయి.
నేను ఒక హ్యూమన్ బీయింగ్ని ఫస్ట్ ఇంట్లో పెంచుకున్న కుక్కని కాదు, నేను హ్యూమన్ బీయింగ్ని ఫస్ట్. నాకు ప్రైవసీ ఉంటుంది, నాకు నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో నేను సరదా మాట్లాడే రైట్ నాకు ఉంటుంది. నా జీవితంలో సరదానే ఉండకూడదు అని అంటే భర్త అది శాడిజం కదా. అలాంటి టైంలో కంప్లైంట్ 498A పాటు క్రుయాలిటీతో పాటు సైబర్లో కూడా ఇట్లాంటి కేసెస్ చాలా బుక్ అవుతున్నాయి. ఇప్పుడు అసలు ఫోన్లు ఒకళ్ళొకళ్ళు చూసుకోకూడదు సార్ అసలు. బ్రహ్మాండంగా చూసుకోవచ్చు నాగరాజు గారు. అదేంటి ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త అది బ్యాటరీ స్విచ్ ఆఫ్ అయిపోయింది, భార్య మొబైల్ తీసుకోవచ్చు, కాల్స్ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎవరికో మెసేజ్ పెట్టాలి, ఈయనది బ్యాటరీ స్విచ్ ఆఫ్ అయిపోయింది, తప్పకుండా భార్య మొబైల్ నుంచి మెసేజ్ పెట్టచ్చు, తప్పేమీ లేదు. ఇట్లాంటివన్నీ సహజంగా అవుతాయండి. దొంగచాటుగా భార్యకి తెలియకుండా మొబైల్ తీసుకొని అందులోంచి ఫోటోలు దొంగలిచ్చి గొడవలు అయ్యేటప్పుడు ఆ ఫోటోల్ని బయట పెడితే అది దొంగే కదా. ఏ భర్త అయినా దొంగే కదా అది. ఆ మాత్రం సెక్యూరిటీ చూసుకోరా సార్? తప్పకుండా. ఇప్పుడు భర్త పర్సులో నుంచి 100 రూపాయలు అడగకుండా కూడా భార్య తీసుకోవచ్చు, అది దొంగతనం కాదు. కానీ అదే పరంగా ప్రతిరోజు భర్త పర్సులో నుంచి భర్తకి చెప్పకుండా డబ్బులు తీసుకుంటూ ఉంటే అది భార్య అయినా దొంగతనమే కదా. అది చెప్పి తీసుకోవాలి కదా. ఎస్ సార్, చెప్పి తీసుకోవాలొద్దా? ఇట్లాంటి కేసులు కూడా చాలా చూసాం మేము. ఇప్పుడు ఏ సెక్షన్ కిందకు వస్తుంది సార్ ఇది జనరల్గా? సైబర్ సెక్షన్స్ ప్రకారం చూసుకుంటే కనుక మనం ఐటీ యాక్ట్లో 66, 72 ఈ 2 సెక్షన్స్ ఉన్నాయండి. 2 సెక్షన్స్ చూస్తే ప్రైవసీ ప్రొటెక్షన్కి ప్లస్ ఈ అబ్యూజివ్ మెసేజెస్ ఇట్లాంటివి పెడతాము. ఏది వాట్సాప్లో కానీ మీ ఇమేజెస్ తీసి వేరే వాళ్ళకి షేర్ చేస్తాం, కానీ మీ ఇమేజెస్ని ఏదో పర్సనల్గా ఒకవేళ ఆమె ఏదో స్టిచ్చింగ్కో దేనికో టైలర్కి పంపిస్తాము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. నా దగ్గరికి వచ్చే కేసులు నేను చూస్తుంటాను. అట్లాంటి ఇమేజెస్ను కూడా భర్తలు నువ్వు ఎవరికి పంపించావు ఈ ఫొటోస్ అంటే గ్యాలరీలో ఉంటాయి. వాట్సాప్లో ఆ మూమెంట్లో టైలర్కి పంపించుంటే అవతల టైలర్ కూడా లేడీ అయి ఉంటుంది, కానీ గ్యాలరీలో ఈ ఫొటోస్ సేవ్ అయి ఉంటాయి. ఈ ఫోటో తీసినప్పుడు సహజంగా గ్యాలరీలో నుంచి ఆ ఫోటోలు తీసి నువ్వు ఈ ఫోటోలు దిగి ఎవరికో ఇచ్చావు 100% నా షూర్ అంటారు హస్బెండ్స్. అది రాంగ్ కదా అది. సో ఇవాళ రేపు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫోన్. టైలరింగ్కి బట్టలు ఇవ్వాలన్నా కూడా ఫోన్లోనే జరిగిపోతున్నాయి కొన్ని, రైట్? ఇప్పుడు తెచ్చుకుంటారు బట్టలు, అది వేసుకుంటారు, అది పట్టట్లేదు అంటారు, ఫోటో తీసి పంపిస్తారు. దాన్ని కూడా భర్తలు అనుమానం పడితే ఎట్లా? ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అంటే వెరీ గుడ్ అవేర్నెస్. ఇది ఇన్ఫర్మేషన్తో పాటు మంచి అవేర్నెస్. ఇది ప్రతి ఒక్కరికి ఒక కనువిప్పు లాంటిది. ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ సార్ ఇది. దీనికి పార్ట్ 2 కావాలని కోరుకుంటున్నాను నేను. తప్పకుండా చేద్దాం నాగరాజు గారు. ఈ లీగల్ చట్టం పట్ల అవేర్నెస్ ఏదైతే మీరు మీ టైం తీసుకొని ఏదైతే క్రియేట్ చేస్తున్నారో 100% నేను అభినందిస్తున్నాను. ప్రతి సెక్షను చట్టంలో ఉన్నది మనకి ప్రజలకు తెలియాలి అని మనమైనా అట్లీస్ట్ అనుకుంటే ఖచ్చితంగా ఎవరిని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. డెఫినెట్గా. సో మీకు పార్ట్ 2 కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలా డీటెయిల్గా ఉంటుంది వీడియో కూడా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.